ఎన్నికల ప్రచారంలో భాగంగా ఒంగోలు నగరం 16వ డివిజన్లోని అగ్రహారం ఏరియా దత్తాత్రేయ కాలనీ, అరవ కాలనీ నందు ఇంటింటికి వెళ్లి సూపర్ 6 పథకాలు ప్రజలకు వివరిస్తూ రాబోయే ఎన్నికల్లో ఒంగోలు ఎమ్మెల్యే కూటమి అభ్యర్థి దామచల జనార్దన్ గారికి, ఎంపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసరెడ్డి మీ యొక్క అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని ఎన్నికల ప్రచారం చేసిన టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మరియు ఒంగోలు మాజీ శాసనసభ్యుడు దామచర్ల జనార్దన్ గారి సతీమణి శ్రీమతి దామచర్ల నాగ సత్యలతమ్మ మరియు సోదరి మాధవి, కుమార్తె దామచర్ల అనిషాలక్ష్మి, మాగుంట శ్రీనివాసరెడ్డి కుటుంబ సభ్యులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. తమ్ముడా సిద్ధం కావాలిరా, వైసీపీ పరిపాలన అంతం చెయ్యాలిరా, ఇంటికి పంపాలిరా. యుద్ధానికి తమ్ముడా సిద్ధం కావాలిరా, వైసీపీ పరిపాలన అంతం చెయ్యాలిరా, ఇంటికి పంపాలిరా. సమరానికి చెల్లెలా సయ్యని కదలాలిరా, చంద్రబాబు పరిపాలన మళ్ళీ రావాలిరా, మనమే తేవాలిరా. సమరానికి చెల్లెలా సయ్యని కదలాలిరా, చంద్రబాబు పరిపాలన మళ్ళీ రావాలిరా, మనమే తేవాలిరా. 5 ఏళ్ల కాలంలో నరకం చూసామురా, 5 ఏళ్ల కాలంలో నరకం చూసామురా. ఈని అంత జగన్ను జైలుకు పంపాలిరా, ఈని అంత జగన్ను జైలుకు పంపాలిరా. అందుకొరకే బివి రాము పోరాటం చేస్తున్నాడు. యుద్ధానికి తమ్ముడా సిద్ధం కావాలిరా, వైసీపీ పరిపాలన అంతం చెయ్యాలిరా, ఇంటికి పంపాలిరా. చదువుకున్న ఫలం లేదు, ఉద్యోగాలు ఇవ్వలేదు, నిరుద్యోగులెందరో వలస బాట పట్టినారు. నిరుద్యోగులెందరో వలస బాట పట్టినారు. రైతులకు బతుకు లేదు, నేతలకు హద్దు లేదు, వైను శాండులల్లో నేతలకు అంతు లేదు. వైను శాండులల్లో నేతలకు అంతు లేదు. అధికార మదంతో నీ అరాచకం చేస్తున్నారు, అడుగడుగున పివి రాము నిగ్గదీసి అడుగుతుండు. చంద్రబాబు విజన్ ముందు, చంద్రబాబు విజన్ ముందు జగన్ రెడ్డి తెలివెంత. యుద్ధానికి తమ్ముడా సిద్ధం కావాలిరా, వైసీపీ పరిపాలన అంతం చెయ్యాలిరా, ఇంటికి పంపాలిరా. ఏలేలో 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 ఏలో 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 ఏలేలో 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 ఏలేలో. రాజధాని ఊసు లేదు, అభివృద్ధి జాడలేదు, ఓట్ల కొరకు వాడుకునే అణగారిన వర్గాలను. ఓట్ల కొరకు వాడుకునే అణగారిన వర్గాలను. రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేనే లేదు, రాష్ట్రాన్ని ఈ జగను భ్రష్టు పట్టించినాడు. రాష్ట్రాన్ని ఈ జగను భ్రష్టు పట్టించినాడు. చంద్రబాబు గారితోనే మన రాష్ట్రం బాగుపడు, వైసీపీని తరిమి కొట్టే వేటగాడు బివి రాము. ఆంధ్ర రాష్ట్ర ప్రజల కొరకు, ఆంధ్ర రాష్ట్ర ప్రజల కొరకు జగన్ పైన దండయాత్ర. యుద్ధానికి తమ్ముడా సిద్ధం కావాలిరా, వైసీపీ పరిపాలన అంతం చెయ్యాలిరా, ఇంటికి పంపాలిరా. ఆంధ్ర రాష్ట్ర ప్రజల కొరకు పవన్ బాబు కలిసినారు, రామరాజ్య పరిపాలన ప్రజలకు అందిస్తారు. రామరాజ్య పరిపాలన ప్రజలకు అందిస్తారు. అన్నింటికి అన్ని సీట్లు గెలిపించి తీరుదాము, ఈ దోపిడి వైసీపీని గద్దె నుండి దింపుదాము. ఈ దోపిడి వైసీపీని గద్దె నుండి దింపుదాము. అలు పెరుగని పోరాటం
మీరు తండ్రి సేవ చేయడానికి మీరు ఇచ్చిన అర్హతను బట్టి మీకు స్తోత్రాలు చేస్తున్నాను ఆరక్షణ తండ్రి మీ పిల్లలకు మీ సమయం తోడుకొచ్చి మీ కాపుదల మంచి ఆరోగ్యాన్ని శక్తిని బలాన్ని అయా మీ శిక్షణ తద్వారా తండ్రి అనేకులకు తండ్రి దేవుని పరంగా ఆశీర్వాదపడి అనేకులకు నన్ను మేలుకరంగా అర్థాన్ని సంధించాలి. అలాగే మీరుతో ఉన్నటువంటి ఆయా తోటి వాళ్ళందరూ కూడా పేరు పేరు జ్ఞాపకం చేసుకోవాలి. కార్యకర్తలందరూ జ్ఞాపకం చేసుకోవాలి. దేవస్థానాలు ప్రార్థిస్తున్నాను. ఒకసారి ఆలోచించుకోండి. ఒంగోలు గడ్డ మీద తెలుగుదేశ సైన్యమా జనబలమే తన బలమని సాగిన జన ఖడ్గమా జనబలమే తన బలమని సాగిన జన ఖడ్గమా రామచర్ల జనార్దను అన్నే మన ధైర్యము నిరుపేదల గడపల్లో వెలిగే చిరుదీపము నిరుపేదల గడపల్లో వెలిగే చిరుదీపము ఆశయ పంటవో పేదల కలిని తీర్చిన పెరుగన్నమో పేదల కలిని తీర్చిన పెరుగన్నమో నమ్మిన జెండ కింద నడక నేర్చి ఎదిగినోడు చంద్రన్న విలువలను ప్రాణంగా నమ్మినోడు చంద్రన్న విలువలను ప్రాణంగా నమ్మినోడు న్యాయం ఊపిరిగా సేవే మార్గంగా న్యాయం ఊపిరిగా సేవే మార్గంగా సైకిల్ గుర్తుకే ఓటని కదం దక్కుతున్నాడన్నా తెలుగుదేశం జెండా పేదల అండాదండ జనార్దనన్న అంటే ప్రగతికి నిండుకుండా చీకటి గడపల్లో వెలుగులు వెదజల్లినోడు అమృత పథకముతో అమ్మ ప్రేమ పంచినోడు అమృత పథకముతో అమ్మ ప్రేమ పంచినోడు పట్టణాభివృద్ధికి స్వచ్ఛ భారత్ కృషి ప్రగతికి రూపమై నిలిచిన మహారుషి ప్రగతికి రూపమై నిలిచిన మహారుషి కష్టమన్న ప్రతి ఒక్కరికి సాయమెంతో చేసినోడు కష్టమన్న ప్రతి ఒక్కరికి సాయమెంతో చేసినోడు ప్రజా సమస్యల పైన పట్టున్న నాయకుడు తెలుగుదేశం జెండా పేదల అండాదండ జనార్దనన్న అంటే ప్రగతికి నిండుకుండా అనగారిన ప్రజలకు అభయమే జనార్దనన్న అలుపెరుగని సేవకు చిరునామా మీరన్న అలుపెరుగని సేవకు చిరునామా మీరన్న బడుగు బలహీనుల బంధమల్లుకున్నోడు తెలుగు యువత భవిత కోరి త్యాగమెంతో చేసినోడు తెలుగు యువత భవిత కోరి త్యాగమెంతో చేసినోడు మాటే శాసనం మనసే సింహాసనం మాటే శాసనం మనసే సింహాసనం ఒంగోలు గడ్డ మీద సైకిల్ గుర్తు సమరమా తెలుగుదేశం జెండా పేదల అండాదండ జనార్దనన్న అంటే ప్రగతికి నిండుకుండా కోట్లాది నిధులు తెచ్చి కొత్త వెలుగు పంచినోడు ఒంగోలు రూపురేఖ మార్చినట్టి మా ఘనుడు ఒంగోలు రూపురేఖ మార్చినట్టి మా ఘనుడు సుందరంగ రహదారుల నిర్మాణం జరిపినాడు నిరుపేదల గడపల్లో తొలిపొద్దై పొడిచినాడు నిరుపేదల గడపల్లో తొలిపొద్దై పొడిచినాడు మాటిస్తే తప్పనోడు మడమా తిప్పనోడు మాటిస్తే తప్పనోడు మడమా తిప్పనోడు సైకిల్ గుర్తుకే ఓటని కదం దక్కు ఓటరన్న తెలుగుదేశం జెండా పేదల అండాదండ జనార్దనన్న అంటే ప్రగతికి నిండుకుండా తెలుగుదేశము జెండా పేద
అది క్లియర్ చేయాలి. తప్పకుండా వేయండి ఇప్పుడు నెలకు 1500 డబ్బులు వస్తాయి, టీడీపీ గవర్నమెంట్ వస్తాయి, తప్పకుండా వేయండి. నమస్తే. తప్పు నాకు తెలియనటువంటి సైకిల్ బుక్ మీద వినాయకుడు ఎమ్మెల్యే ఎంపీగా బాగుంటున్నారు. నేను అనేది జగన్నాథ్ అయితే చాక్లెట్ ఇచ్చాడు. నుంచి అరంకాల ఎలా ఉండాలి? చురుకైన వారిగా ఉండాలి. ఎలా ఉండాలి? చురుకైన వారిగా ఉండాలి. మనం చురుకైన పదం విన్నప్పుడల్లా మనకు వెంటనే ఎవరు జ్ఞాపకం వస్తారు చెప్పండి? మన దృష్టిలో ఎంత ఉంటుంది? చీమ ఎంత ఉంటుంది? ఎంతే? ఈ బిడ్డలు మా దేవా మాట్లాడి ప్రజలకు సేవ చేయాలి అనే ఉద్దేశం ఆచరణగా పడదంతా కష్టపడి మా దేవా మా తండ్రి ఆత్మీయమై తిరిగి మా దేవా ప్రకటన చేస్తూ ఉంటుంది. నీ సహాయాన్ని రక్షింది, నీ కుటుంబం రక్షింది, నీ దీవెనలు నీ ఆశీర్వాదాలు దయచేసి నీ నామానికి ముందు తెచ్చుకోమని ప్రార్థన చేస్తున్నాం. పేదలకు సేవ చేయాలి అని మా దేవ కష్టపడుతున్న వారికి సహాయకరంగా ఉండాలి అని వారి ఉద్దేశము వారి ఆలోచన ఎంతో గొప్పగా ఉన్న విధానానికై నీకు స్తోత్రాలు. నీవు కలిగిన మనసు యొక్క బిడ్డలకు నువ్వు దయచేసిన విధానానికై నీకు స్తోత్రాలు. విజయం సాధించే విధంగా ఉండటానికి నీ సహాయాన్ని దయచేసి నామానికి ముందు తెచ్చుకోమని మా దేవా ఎండ దెబ్బ అయినను వారికి తగులకుండా క్షేమాన్ని నెమ్మదిని దయచేసి నీ నామానికి ముందు తెచ్చుకోమని యేసు ప్రభు నామమున ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఘాట్ జిల్లాల గురించి చెబితే మనం విని వదిలేసేస్తాం, కనపడతాం. చీమలు చాలా చురుకైనది, చాలా చలిమి కలిగినది. వేసవి కాలం ఆల్మోస్ట్ అంతా ఒంగోలు కొత్తపట్నం మండలం, ఒంగోలు మండలం అంతా కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది. 2-3 డేస్లో అయితే మొత్తం కంప్లీట్ అయిపోతుంది అంతా కూడాను. ఈ రోజు నుంచి కూడా ఒంగోలు కూడా స్టార్ట్ చేసాం అంతా. చాలా చోట్ల ఏంటంటే రెస్పాన్సివ్ చాలా బాగుంది. చెప్పుకున్నారు అన్ని చోట్ల కూడా 14 to 19 అయిన డెవలప్మెంట్ ఏదైనా తర్వాత 19 తర్వాత ఎక్కడ కూడా రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ అంటే ప్రతిరోజు డ్రైనేజ్ క్లీనింగ్ కూడా ఉండట్లేదు. ఇప్పుడు సరిగ్గా తాగు నీరు రావట్లేదు, అంతా కూడా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నామని ప్రతి చోట చెప్తూ ఉన్నారు అందరూ. వరుసగా ఏదైతే ఒంగోలు మండలంతో పాటు అదేవిధంగా కొత్తపట్నం మండలం, ఒంగోలు రూరల్లో వైసీపీ నుంచి ఎక్కువగా వలసలు టీడీపీ పార్టీలోకి వస్తున్నారు. దీనికి సంకేతం ఏమనుకోవచ్చు? చేయలేదు ఇప్పుడు అంటే చాలా మంది చెప్తున్నారు ఏంటంటే వైసీపీ ఆ పథకాల గురించి చెప్తున్నప్పుడు మహిళల స్పందన ముఖ్యంగా 3 గ్యాస్ సిలిండర్లు, ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు కూడా అమ్మక వందనము. ఇంకొకటి ఏంటంటే ఉచిత బస్సు ప్రయాణం. మెయిన్గా కొత్తపట్నం మండలం అందరూ కూడానండి ఆడవాళ్ళకి ఉచిత బస్సు ప్రయాణం అనేది చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ప్రతిరోజు వాళ్ళు ఏంటంటే ఒంగోలు వచ్చి ఏదో పని కోసం వచ్చి
లేకపోతే ఆకుకూరలు కూరగాయలు అమ్ముకున్న వాళ్ళు కానీ పూలు అమ్ముకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళకి ఈ విధంగా చూస్తే ప్రతి నెల వాళ్ళకి 3,000 మిగులుతుందండి డబ్బులు, బస్ ఛార్జెస్ లేకపోతే కనుక. చాలా ఆనందపడుతున్నారు వాళ్ళందరూ. అంటే వివరించి చెప్తుంటే ఇలా అమ్మ ఇలా ఉంది అని చెప్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. సూపర్ 6 పథకాలు చాలా బాగున్నాయని చెప్తున్నారండి అందరూ. ఒక ఛాన్స్కి అవకాశం ఇచ్చాము లాస్ట్ టైము, ఇప్పుడు మార్పు కావాలి, తప్పకుండా మేము మార్పు కోరుకుంటున్నాం ప్రతి ఒక్కరు చెప్తూ ఉన్నారు. అంటే తెలుస్తుందండి, ఇప్పుడు మేము వెళ్ళి నిజంగానే ఓట్లాడడానికి కూడా మాకు ఒక ధైర్యం ఉంది. జనార్దన్ గారు చేసిన అభివృద్ధి 14 to 19 కనిపిస్తుంది, ఇప్పటికీ అదే కనిపిస్తుంది ఎక్కడ చూసినా సరే. ఆ విధంగా మేము తప్పకుండా ప్రతి ఒక్కళ్ళు అడుగుతున్నాం, ప్రతి ఒక్కరి రెస్పాన్స్ కూడా చాలా బాగుందండి. ఇప్పుడు ఏదైతే రాగనికండి, ఇంకోటి అంటే ఇళ్ళ స్థలాలు, ఇల్లు టిక్కో ఇళ్ళు, ఇంకోటి డ్రైనేజ్, ఇవన్నీ కూడా జనార్దన్ గారు అందరికీ చెప్తున్నారు. ఎప్పుడు కంపల్సరీ జనార్దన్ గారు రాగానే ఒక 2 monthsలోనే తాగునీటి సమస్య తీరుద్ది. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ అనేది మన లోకేష్ గారు వచ్చినప్పుడు ఎవరు పాదయాత్రకి మైల్ స్టోన్ గారు వేసారు, మీ అందరికీ ఐడియా ఉంది దాని గురించి. రేపు టీడీపీ గవర్నమెంట్ రాగానే ఫస్ట్ స్టార్ట్ అయ్యేది మన ఒంగోలు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ గురించి. ఇంకోటి ముఖ్యంగా ఇల్లు, టిక్కో ఇల్లు కూడా అందరికీ పూర్తి చేసిస్తామని చెప్పారు. మరి ఇల్లు లేని అందరికీ కూడా 2 సెంట్లు భూమి ఇచ్చి ప్రతి ఒక్కరు కూడా ఇల్లు అర్హులందరికీ కూడా ఇల్లు ఇచ్చేలా చూస్తామని చెప్పారండి జనార్దన్ గారు. డబ్బులు సర్కార్ కావాలన్నప్పుడు ఇక్కడ ఎలాగో తెలుగుదేశం అక్కడ వస్తుంది కాబట్టి మన వాయిస్ పార్లమెంట్ విడిపించడానికి కూడా తప్పకుండా మన ఎంపీ గారు కావాలని అందరూ కోరుకుంటున్నారు. అందరు కలిసి ప్రధానంగా అదే సమస్యలు చెప్తా ఉన్నారు కదా, డ్రైనేజ్ వ్యవస్థ ఒకటి ఒంగోలుకి, ఈ త్రాగునీటి సమస్య. అవే సమస్యలు కలిసి వెళ్తున్నాం ఇద్దరం. సో సేమ్ ఇదే చెప్తా ఉన్నారు. ఎక్కడైనా రైల్వేస్కి సంబంధించిన వాటి కూడా అవన్నీ చేయాలంటే కూడా పార్లమెంట్లో మన మెంబర్ ఉండాలి కదా, ఖచ్చితంగా మన వాయిస్ పార్లమెంట్లో వినిపించాలంటే ఉండాలి. అది పరిష్కారానికి కూడా కావాలి కాబట్టి చూస్తాం ఖచ్చితంగా. థ్యాంక్ యూ మేడం.